ఏదో ధ్యానం చేస్తున్న వాటిలా వెలుగుతూ కదలకుండా ఉంటే, ధూర్తులైన వాళ్ళందరూ కూర్చుని పేకాడుకుంటుంటే తెచ్చిన డబ్బంతా ఓడిపోయినా, ఇప్పటికి ఓడిపోయాం చాలదా ఈ దరిద్రమని ఇంటికి వెళ్ళకుండా, ఇక ఆడడానికి డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఆడద్దని వాళ్ళంటే, డబ్బంతా పోయాక ఇలా ప్రవర్తించే వాళ్ళు స్నేహితులా అన్న ఉచ్చనీచం కూడా లేకుండా, తను ఆడడానికి ఇప్పుడు ముక్కలు వేయరు కాబట్టి పక్కవాడి పేక ముక్కల్లోకి ఇలా చూసేవాడు ఎలా ఉంటాడో అలా చూస్తున్నాయిట ఆ దీపాలు. రావణాంతఃపురంలో దీపాలు కాబట్టి మహర్షి అటువంటి ఉపమానం వేశారు. ప్రధ్యాయితమివాపస్య ప్రదీప్తాంతత్ర కాంచనాన్ ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అని అక్కడ దీపానంచ ప్రకాశేన తేజస రావణస్య అర్చిర్భూషణాంచ భూషణానాంచ ప్రదీప్త్యభ్యమన్యత అన్నారు. ఒకటి రావణాసురుని యొక్క రోమ కూపములలోంచి పైకి కొడుతోంది తేజస్సు. అంత తపస్సు చేశాడు. వెంట్రుకలు ఎక్కడెక్కడి నుంచి పుడతాయో కన్నాలన్నిటిలోంచి కాంతి వస్తోంది. అన్ని ఆభరణములు పెట్టుకున్నాడు. ఆభరణములలోంచి కాంతులు వస్తున్నాయి, బంగారు కాంతులు, ఆ మణుల కాంతులు, ఆయన తపస్సుకి సంబంధించిన కాంతి, ఒక పక్క దీపాల కాంతులు. ఇన్ని కాంతులు కలగలిసిపోయి ఓ కొత్త కాంతి పుట్టి అంతఃపురం మండిపోతోందా అన్నంత కాంతి పుట్టి ఉంది అక్కడ. అలా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న రావణుణ్ణి చూసి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా ఇంతటి మహానుభావుడైన హనుమ దూరంగా వెళ్ళి సోపాన పంక్తినెక్కి కూర్చున్నారు. మెట్ల పైకెక్కి కూర్చుని చూశారు పడుకున్నవాణ్ణి. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రై రాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ రకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షిణౌ సంహతౌ పరిగాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. ఎన్ని శ్లోకాలు ఇచ్చేశారో మహర్షి ఆ రావణుడి మీద. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం. ఆయన పడుకుని నిద్రపోతుంటే ఆ జీమూత సంకాశం ఓ నల్లటి మబ్బు వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ప్రదీప్తోత్తమ కుండలం. ఆయన కుండలముల కాంతి మెరుపులు నల్లమబ్బు మధ్యలో పట్టుకుంటే ఎలా ఉంటాయో అలా మెరుస్తున్నాయి ఆ కుండలాలు. లోహితాక్షం. బాగా తిని తాగి అనుభవించి పడుకున్నాడేమో, కన్నులలోంచి ఎర్రటి కాంతులు పైకి కొడుతున్నాయి. మహాబాహుం. పెద్ద పెద్ద చేతులు. మహారజతవాసనం. తెల్లటి పట్టుబట్ట ఒకటి కట్టుకుని తెల్లటి ఉత్తరీయం వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆయన పడుకుని నిద్రపోతుంటే భుజాల మీద ఆయనకి గాయాలు కనపడుతున్నాయి. వాటిని ఆభరణములతో కప్పడం, వాటిని అలాగే ఉంచి అందరికీ చూపిస్తుంటాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ. చూశావురా, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐరావతం తన దంతాలతో కుమ్మింది, ఇదిగో ఇక్కడ ఘాటు పడింది అంటాడు. రాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది. చూసావా మచ్చ. విష్ణుచక్ర పరీక్షతో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం పెట్టి కొట్టారు, కొడితే ఇదిగో ఇక్కడ ఘాటు పడింది. అంటే ఇంతమంది ఆయుధాల దెబ్బలు తిని కూడా వాడు చెక్కు చెదరలేదు. అంత తపశ్శక్తి సంపన్నుడు. ఆంతరమునందు ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టిన దెబ్బలు, విజయవాడలో కొట్టిన దెబ్బలు, హైదరాబాద్లో కొట్టిన దెబ్బలు. అంటే వాడు ఎంత పనికి మాలిన వాడై ఉండాలి సమాజంలో. లోకాన్ని రక్షించే దిక్పాలకులు పరమేశ్వరుడు కొట్టిన దెబ్బలన్నీ వాడు ఒంటి మీద ఉన్నాయంటే ఎంతమందిని బాధపెట్టిన వాడు అన్నది చెప్పకుండా చెప్పడం సౌందర్యం. వాడు పనికి మాలిన వాడు స్వామి, అంతేగాని వాడిని హీరో చేసి సినిమాలు తీసేయమని కాదు. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాంశౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ రకాంగుష్టౌ స్వంగుళీ తలరక్షితౌ. బాగా బలిసి ఉన్నాయి భుజములు అన్నారాయన. పీనౌ సమసుజాతాంశౌ. ఏవి ఎంతంత వరకు పెరగాలో అలా పెరిగినటువంటి గోళ్ళు. సులక్షణ రకాంగుష్టౌ. ఏదో పెద్దగా పెరిగిపోయినవి కావు, బాగా కింద వరకు కోసేసినవి కావు, అందమైన రీతిలో కాంతులతో ఉన్నటువంటి గోళ్ళు. అవే లక్ష్మీ కటాక్షమునకు గుర్తు. ఆ వేలి గోళ్ళు, ఎర్రటి కాంతులు కలిగినటువంటి ఆ వేళ్ల యొక్క చివరి భాగములు, పాదముల చుట్టూ పారాణి పెట్టారా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో కూడినటువంటి పాదాలు. సొంగుళీ తలలక్షితౌ.
ఆయన సంహతౌ పరిగాకారం వృత్తౌ కరికరూపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్ష వివోరగౌ. పెద్ద పెద్ద దూలాలు వేస్తాను చూసారా, ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన చేతులు అలా ఉన్నాయిట. పరిఘాకారం వృత్తౌ, గుండ్రంగా, కరికరూపమౌ, ఏనుగు తొండం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ చేతులు. విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్ష వివోరగౌ. ఆ చేతులు ఇలా పెట్టుకు పడుకుంటే ఆ చేతుల వేళ్ళు 5 వేళ్ళు ఎలా ఉన్నాయంటే 5 తలల పాముల్లో ఉన్నాయి. ఆ చేతులతో చేసే పనులన్నీ ఇతరుల్ని కాట్లు వేసినట్టే ఉంటాయి తప్ప ఇతరులకు పనికొచ్చే పనులు చేయడు. అందుకే 5 తలల పాముల్లో ఉన్నాయి ఆ 2 చేతులు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. మినువులు తీసుకొచ్చి పెద్ద పోగు పోసేస్తే ఎలా ఉంటుందో అలా మినువుల పోగుల నల్లగా ఉన్నాడు నిద్రపోతూ. నిశ్వసంతం భుజంగవత్, బాగా గాఢమైన నిద్రలో ఉంది పాము. ఎందుకో దానికి నిద్ర పట్టింది, వచ్చి చెట్ల కింద పడుకుంది, అది నిద్రపోతోంది. మీరు దాన్ని చూశారు, అది మిమ్మల్ని చూడలేదు, కానీ చూసిందేమో అని హడిలు చచ్చిపోతాం మనం కదా. ఎంత గొప్ప ఉపమానం అండి. నాకు అలాంటిది జీవితంలో అనుభవం ఉంది. నేను ఒకసారి సామర్లకోటలో పనిచేసే రోజుల్లో ఏదో కారణానికి చెట్ల కిందకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ బాగా ఆకుల దగ్గర ఏదో గుండ్రంగా కనపడింది. ఏమిట్రా ఇక్కడ గుండ్రంగా ఉందని చెప్పి అక్కడి నుంచి ఇలా తల తిప్పి చూస్తే ఇక్కడ మొదలుపెట్టిన తోక అక్కడికి వెళ్ళి ఇది మళ్ళీ ఇలా 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 వంకర్లు తిరిగి అక్కడ తల తీసుకెళ్ళి ఓ పుచ్చిపోయిన దొంగ మీద పెట్టి పడుకుని ఉందో పాము. నిజంగాని కానీ పైకి లేచింది అనుకోండి, నా అంతెత్తు లేస్తుంది. నేను అంతే నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేసాను. అంటే పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టే అది నిద్రపోయేటట్టు చేశాడు అనుకున్నాను అనుకోండి. కానీ సాధారణంగా ఏమవుతుంది, పావుని చూస్తే పాము కళ్ళల్లో ఉండిపోతుంది, అదే కనపడుతుంది మీకు. కాబట్టి మీ ఇళ్ళే అయినా మీ ఇంటి చుట్టూ చోళ్ళు తొలుకోవాలి. ఆఖరికి మీరే మీ పట్టెమంచం ఎక్కి పడుకున్నా మనవడు లేకపోతే ఇంట్లో ఉన్న ముసలావిడో అందనుకోండి పాము వచ్చేసింది అనుకుంటా, హడిలి చచ్చిపోతుంటాడు 3 నెలల పాటు. పాము చూడలేదు, పాముని నువ్వు చూసావు నిద్రపోతుంటే. నిద్రపోతున్న పాముని చూసినా నీకు భయం వేసినట్టు వాడు నిద్రపోతున్నప్పుడు చూసినా భయం వేస్తుంది. అలాంటి వాడు. కాబట్టి నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. గంగలో స్నానం చేసిన ఏనుగులో ఉన్నాడు. గంగలో స్నానం చేసే ఏనుగులకు చిత్రమైన లక్షణం ఉంటుంది. అవి వెళ్ళిపోతాయి చక్కగా, వెళ్ళిపోయి చక్కగా గంగలో స్నానం చేస్తే మనలా కూడా కాదు, లోపలికి పెడతాయి, తొండంతో నీళ్లు తీసుకుంటాయి, మీద పోసుకుంటాయి. మనం మన వరకే స్నానం చేస్తాం, పక్క ఏనుగుల మీద కూడా పోస్తాయి. మనకి చెంబు ఉండాలి అలా పోయాలంటే, వాడికి చెంబు కూడా అక్కర్లేదు, తొండంతో పోసేస్తాయి. ఇంత చేసి చక్కగా గంగా స్నానం చేసి నల్లగా మెరిసిపోతుంటాయి, నల్లసాల గ్రామంలాగా మెరిసిపోతూ వచ్చాయి కదా బయటికని అందంగా ఉంటాయి అనుకుంటాం మనం. 4 అడుగులు వేసి ఆ మట్టిలో పడుకుంటాయి. పడుకుని పైగా ఇలా ఇలా పొర్లేసి అంటుకున్నది చాలలేదన్నట్టుగా కనపడ్డ చెత్తా చెదారం తీసుకుని మీదంతా ఇలా 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 వేసుకుని ఏదో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగతోపివాన్ చల్లుకున్నట్టుగా చల్లేసుకుని ఆ తుక్కు చెత్తా చెదారం మీదేసుకుని బయటకు వస్తుంది. ఇలా స్నానం చేసి అలా చెత్త పోసుకోవడం ఏనుక్కి లక్షణం ఎలాగో, ఇలా పడుకున్నాడు కదా అని వాడు అలా ఉంటాడు అనుకుంటున్నాడేమో, లేచాడో వాడు అల్లరి మొదలు. నిద్రపోయాడు కాబట్టి అలా ఉన్నాడు. మహర్షి ఎంత అందంగా చెప్తారో, గంగా స్నానం చేసిన ఏనుగులో పడుకున్నాడు అన్నారు. అంటే ఇక లేచాడంటే దుమ్ము పోసుకుంటాడు, మళ్ళీ అల్లరి మొదలెడతాడని. కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. చూశారు, కొంచెం ముందుకెళ్ళారు. ప్రసాదమాలా వితత అక్కడ చూసేసరికి ఒక పెద్ద హంసతూలిక తల్పం ఒకటి కనపడింది. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నా అపరాసకపి ప్రియం. హంసతూలికా తల్పం మీద బంగారు కాంతితో ఉన్నటువంటి ఒక తల్లి పరమ పవిత్రమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని ఒక్కతే నిద్రపోతుంది. ఆమె వంక చూశారు. ఓ దూరంగా మిగిలిన వాళ్ళలా కాకుండా హంసతూలికా తల్పం మీద ఇంత కాంతితో ఇంత తేజస్సుతో ఇలా పడుకుంది అంటే ఈమె తప్పకుండా సీతమ్మే. అంతే, పొంగిపోయారు. ఇంకా అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు. మహర్షి వదిలిపెడతారా? ఎవరిని వదిలిపెట్టరు. కోతి బుద్ధి బయటెట్టుకున్నాడన్నారు. ఎందుకని? అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, ఆ భుజాల్ని ఇలా ఇలా తడిమేసుకున్నారు, సరిచేసుకున్నారు, ఆ తోక తీశారు, ఆ తోక కూర్చుని ముద్దెట్టేసుకున్నారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా
స్తంభానరోహాత్, ఆటలు ఆడేశారు, పాటలు పాడేశారు, స్తంభాలు ఎక్కేశారు, కిందకి దూకేశారు, కోతి బుద్ధి బయటెట్టేసుకున్నాడు అన్నారు. ఆవిడ నిజంగా సీతమ్మ కాదు. సీతమ్మ అయితే ఆ మాట ఎందుకంటారు మహర్షి? మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటున్నారు. చాలామంది నాకు అమ్మవారు కనపడింది అంటూ ఉంటుండ. అమ్మవారు నిజంగా కనపడుంటే నీ జీవితం తరించిపోయి ఉండేది. అదొక భ్రాంతి. అలా దర్శనమైనట్టు ఉంటుంది, దర్శనం అయిపోయింది అనుకోకూడదు. ఆ భ్రాంతి ధ్యానం చేసే వాళ్ళకి, ఆత్మదర్శనం కోసం ఉపాసన చేసేవారికి ఉంటుంది. ఎందుకంటే తరచుగా ఏదో పరమేశ్వర దర్శనం అయినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అదే మండోదరిలో సీతమ్మ కనపడ్డాను, నిజంగా సీతమ్మ కాదు. కాబట్టి ఆయన ఇంత అల్లరి పడిపోయారు, ఇంత సంతోషపడిపోయిన ఉపాసకుల్లాగా. ఇది ఉపాసనా రహస్యంలో చెప్పేటటువంటి మెట్టు. కాబట్టి అయితే నేను ఇది చెప్తే అది చెప్పకుండా ఉండలేను ఎప్పుడు. నిజంగా సౌందర్యం అంటే ఒక పదాన్ని వేయడం అంటే తోక తీసి ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పాలి మహర్షి. చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకునేటప్పుడు పెదవులు ముందుకు సాగితే తప్ప ముద్దు పెట్టుకోవడం కుదరదు. ముద్దు పెట్టుకున్నాడు అన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు సాగాలో అలా పెదవులు ముందుకు సాగితే తప్ప పలకనటువంటి పదాన్నే తోక ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వేశారు ఆయన. చుచుంబ అన్నప్పుడు మీరు ఆ చుచుంబ అనాలంటే పెదవులు ముద్దు పెట్టుకున్నప్పుడు సాగినట్టు సాగాలి. సాగితేనే తోక ముద్దు పెట్టుకున్నాడన్నది చుచుంబ పృచ్ఛం అనాలి. ఇప్పుడు మీరు అందరూ అనకండి. కాబట్టి చుచుంబ పృచ్ఛం ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు సాగినట్టే, సాగితే తప్ప పలకలేని పదాన్ని ముద్దు పెట్టుకోవడానికి వేశారు మహర్షి అక్కడ. అది కవిత్వం అంటే, అది సౌందర్యం అంటే. కాబట్టి మండోదరిని దాటిపోయారు, వెళ్ళారు. వంటశాల కనబడింది. దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషానాంచ వరాహానాంచ భాగశః. అడవి పందులు, కోళ్ళు, నెమళ్ళు, ఆ తర్వాత ముళ్ళపందులు, మేకలు, గొర్రెలు అన్నిటినీ వండి రకరకాలైనటువంటి పదార్థములతో కలిపి బంగారు పాత్రలలో తిన్నవి, ఇంకా తినవలసినవి, వండినవి, వాటిలోంచి వచ్చేటటువంటి సువాసనలు ఎలా ఉన్నాయంటేట అమ్మ భోజనానికి పిలిచినట్లున్నాయిట. అమ్మ అన్నం పెట్టేటప్పుడు పిలిచిన పిలుపుందే, అది జీవితంలో ఒక మధురానుభూతి. అమ్మ కడుపార పరమ ప్రేమగా రారా నాన్న అన్నానికి రారా అంటుంది. మనకి కాదు తొందర అన్నం తినాలని, పెట్టాలని తల్లికి తొందర. అయ్యో ఇంతసేపు అయిపోయింది వీడు అన్నం తినలేదని ఆవిడికి తాపత్రయం. అందుకని అమ్మ అన్నం తిను అని పిలిచిన పిలుపు అమృతం. అలాంటి పిలుపు ఇక జీవితంలో మీరు ఎవరి నోటా వినలేరు. అది ఒక్క అమ్మకే చెల్లి అంతే. కాబట్టి అమ్మ పిలిచినట్టు పిలుస్తున్నాయిట ఆ పదార్థాల వాసనలు హనుమని. అది సీతమ్మ కాదు అని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు లంకకొచ్చాక ఇంత తిరిగారు, గుక్కెడు నీరు తాగినట్టుందా సుందరకాండలో? కానీ ఆయన తాగరు. ఆయన ఇప్పటికీ ఇది సీతమ్మ కాదని వెళ్ళిపోయారు. అది దాటి వెళ్ళారు. పానశాల కనబడింది. దివ్యాహ ప్రసన్నాహ సురాహ వివిధాకృతసురా అపి శర్కరాసవమద్దీప పుష్పాసవ ఫలాసవాహ. సహజమైన కళ్ళు, తేనె పులియబెట్టి, పళ్ళు పులియబెట్టి, పువ్వులు పులియబెట్టి, పువ్వులలోంచి తీసిన తేనె పులియబెట్టి, బెల్లం యొక్క పానకాన్ని పులియబెట్టి తయారు చేసినటువంటి రకరకాలైనటువంటి కృత్రిమమైనటువంటి కళ్ళు, వీటిలోంచి వచ్చేటటువంటి సువాసనలు, తాగినవి, తాగవలసినవి, బంగారు కుండలు వాటిల్లో ఉన్నాయి, అందులోంచి వచ్చిన వాసనలు చూశారు. ఇవి సీతమ్మ కాదు, దాటిపోయారు. లంకాపట్టణం అంతా వెతికేశారు, వెళ్ళి కూర్చున్నారు. ఇదేమిరా, నేను లంకాపట్టణం అంతా వెతికాను, సీతమ్మ కనపడలేదు. నాకు అర్థమైంది, నాకు ధర్మలోపం ఉంది. ఎందుచేత? ఒకసారి ఉపనయనమైపోయినటువంటి పురుషుడు కన్నతల్లి నిద్రపోతున్నాయి, ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఒక్క భార్య నిద్రపోతున్నప్పుడు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళడానికి అధికారం ఉంటుంది. బ్రహ్మచారిగా ఉన్నవాడు అసలు వెళ్ళకూడదు, తల్లి పడుకున్నా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నేను స్త్రీలు పడుకుని నిద్రపోతూ ఉండగా చూశాను. పైగా వారెవరికి వాళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు, ఇతరుల ఒంటి మీద ఉంది. అంటే ఒక్కరి ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, వాళ్ళ పురుషులతో సంగమిస్తూ ఉండగా చూశాను. అందుకని బహుశా నాకు ధర్మదోషం వచ్చిందన్నారు. వెంటనే ఆయన అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను సీతమ్మని వెతుకుతున్నాను కాబట్టి, సీతమ్మ ఆడది కాబట్టి ఆడవాళ్లలో సీతమ్మని వెతకడం కర్తవ్యం